హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్రెష్ లైబ్రరీ తెలుగు. ఈ వీడియోలో మనం పైథాన్ మరియు పైటెస్ట్తో ఆటోమేషన్ టెస్టింగ్ స్టార్ట్ చేయబోతున్నాము. బిగినర్స్కి కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే, ఈ కోర్స్లో మనం లైవ్గా కోడ్ టైప్ చేస్తాము. ప్రతి లైన్ ఎందుకు యూజ్ చేస్తున్నామో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అదేవిధంగా రన్నింగ్ నోట్స్ కూడా మెయింటైన్ చేస్తాము. ఓకే, సో ఆటోమేషన్ టెస్టింగ్ అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోమేషన్ టెస్టింగ్ సో ఆటోమేషన్ టెస్టింగ్ అంటే మనం మాన్యువల్గా టెస్ట్ చేయకుండా పైథాన్ కోడ్ యూస్ చేసి అప్లికేషన్ని టెస్ట్ చేయడం. ఓకే, మాన్యువల్గా టెస్ట్ చేయకుండా పైథాన్ కోడ్ యూస్ చేసి అప్లికేషన్ని టెస్ట్ చేయడం. అది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాము. దానికోసం నేను విఎస్ కోడ్ యూస్ చేస్తున్నాను. విఎస్ కోడ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా యూస్ చేయాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి ఉంచాను. దాని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి ఆ విఎస్ కోడ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూసి ఇన్స్టాల్ చేసుకొని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయవచ్చు. సో ఇక్కడ నేను ఫస్ట్ దీనిలో వచ్చేసరికి ఫస్ట్ ఫంక్షన్ని డిఫైన్ చేయబోతున్నాను. ఫంక్షన్ డిఫైన్ చేయటం అండ్ నెక్స్ట్ ప్రింట్ చేయటం దాన్ని. ఓకేనా? సో ఫస్ట్ మనం స్టార్టింగ్ కాబట్టి ఇన్డెప్త్గా వెళ్ళకుండా జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను ఈ క్లాస్లో మనం. ఓకే, సో టెస్ట్ అండర్ స్కోర్ ఫస్ట్ ప్రోగ్రామ్. ఓకే, సో ఇక్కడ నేను ఫస్ట్ ప్రోగ్రామ్ రాపిస్తున్నాను. టెస్ట్ అండర్ స్కోర్ ఫస్ట్ ప్రోగ్రామ్ అంటే ఇక్కడ నుంచి టెస్ట్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది అని. ఓకే, దాన్ని నేను ఇక్కడ ప్రింట్ చేయబోతున్నాను. ప్రింట్ the codes. I'm going to maintain welcome to automation testing. Automation testing with PyTest. Automation testing with PyTest. ఓకే, సో దీన్ని మనం రన్ చేసి చూద్దాము శాంపుల్ కోసం. సరే, ఒకసారి క్లియర్ చేసి స్క్రీన్ ఇంతకుముందు రన్ చేసింది. సో క్లియర్ చేసి మళ్ళీ రన్ చేద్దాం. సో ఇలా అనమాట. జస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, డిఎఫ్ అంటే డిఫైన్ ఏ ఫంక్షన్. అదేవిధంగా ఫస్ట్ టెస్ట్ అండర్ స్కోర్ ఫస్ట్ అనేది కదా, ఇక్కడ నుంచి టెస్ట్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇదనమాట. ఓకే, టెస్ట్తో స్టార్ట్ అయ్యే ఫంక్షన్ని మనం పై టెస్ట్ ఆటోమేటిక్గా టెస్ట్గా కన్సిడర్ చేస్తుంది. ఓకేనా? టెస్ట్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా పై టెస్ట్ అనేది అది ఒక టెస్ట్ లాగా కన్సిడర్ చేస్తుంది. మనం ఫంక్షన్ని కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ దీనికోసం మనం రన్నింగ్ నోట్స్ కూడా రాస్తామని చెప్పాను కదా. సో రన్నింగ్ నోట్స్లో మనం ఫస్ట్ ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఏంటో చూద్దాము. సో హియర్ టెస్టింగ్ అప్లికేషన్ using code instead of manual steps.
టెస్టింగ్ అప్లికేషన్ యూజింగ్ కోడ్ ఇన్స్టెడ్ ఆఫ్ మాన్యువల్ స్టెప్స్. ఓకే. సో జనరల్గా అయితే మనం ఎలా చేస్తాము? సపోజ్ ఇది ఈ వెబ్సైట్ ఉందనుకోండి. ఈ వెబ్సైట్ మనం చెక్ చేయాలంటే ఎలా చేస్తాము? సపోజ్ మీషో ఉంది. ఓకే. మీషో హోమ్. సో ఈ అప్లికేషన్ మనం టెస్ట్ చేయాలి అంటే మాన్యువల్గా మనం ఒక్కొక్క ఆప్షన్ని షాప్ నవన్ కానీ ఆ, లేదంటే డ్రెస్సెస్ కానీ ఏవైనా కానీ జ్యువెలరీస్ కావచ్చు ఏవైనా కావచ్చు. మాన్యువల్గా ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క ఆప్షన్ని మనం చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకేనా? కానీ ఇదంతా మనం ఇలా చేయకుండా డైరెక్ట్గా కోడ్ యూస్ చేసి మనం అప్లికేషన్ టెస్ట్ చేసి దాన్ని ఆటోమేషన్ టెస్టింగ్ అంటాం. ఓకే. సో ఆ పాయింట్ ఇక్కడ నేను మెన్షన్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మనం పై టెస్ట్ యూజ్ చేయబోతున్నాం కదా. సో ఆ పై టెస్ట్ అంటే ఏంటి? పైథాన్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్. ఓకే. పైథాన్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్. ఓకే. నెక్స్ట్ ఇట్స్ ఆటోమేటికల్లీ రన్స్ రన్స్ ఫంక్షన్స్ స్టార్టింగ్ విత్ టెస్ట్ అండర్ స్కోర్. ఓకే. ఆటోమేటికల్ రన్స్ ఫంక్షన్ స్టార్టింగ్ విత్ టెస్ట్ అండ్ స్కోర్. ఎగ్జాంపుల్. సో ఇదన్నమాట. ఏదైతే కోడ్ రాస్తున్నానో అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదే మీకు రన్నింగ్ నోట్స్లో మెన్షన్ చేస్తున్నాను. ఆ కోడ్ని నేను రన్ చేసి అవుట్పుట్ కూడా చూపిస్తున్నాను. ఓకే. నెక్స్ట్. సో దీనికి రూల్స్ ఏముంటాయి మనం రాయడానికి అంటే? ఫస్ట్ డిస్కషన్ రాయడానికి జనరల్గా ఉండేటువంటి రూల్స్. ఫస్ట్ టెస్ట్ కేస్ రూల్స్. సారీ. నేను చాలా జనరల్గా సింపుల్ వేలో చెప్తున్నాను. ఓకే. సో ఫంక్షన్ నేమ్ మస్ట్ బి స్టార్ట్ విత్ టెస్ట్. సో ఇక్కడ మనకి ఫంక్షన్ నేమ్ అనేది టెస్ట్ స్టార్ట్ అయింది. ఇది ఫంక్షన్ రాయబోతున్నామని టెస్టెడ్తో స్టార్ట్ అయింది కాబట్టి సో మనం అక్కడ అదే మెన్షన్ చేస్తున్నాను. ఫంక్షన్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ టెస్ట్. నెక్స్ట్ నో మెయిన్ మెథడ్ ఈస్ రిక్వైర్డ్. ఇది ఒక సింపుల్ ప్రోగ్రామ్ కాబట్టి మెయిన్ మెథడ్ అనేది ఏమీ అక్కర్లేదు. ఓకే. సో ఇది ఇవాల్టి క్లాస్. సో దిస్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ ఆటోమేషన్ టెస్టింగ్ యూజింగ్ పైథాన్. సో నెక్స్ట్ వీడియోలో మనం పై టెస్ట్ ఇన్స్టాల్ చేయడం అదేవిధంగా ఫస్ట్ టెస్ట్ రన్ చేసి చూద్దాం. ఓకే. వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ నెక్స్ట్ క్లాస్.